అన్నవరం నివాసం. నా పుట్టినప్పటి నుంచి కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలి, ఆయన ఆశీస్సులు పొందడం జరుగుతుంది. అనారోగ్య సమస్యలో కూడా స్వామివారే మాకు ఈ స్వామి చేస్తారు మాకు అన్నీ అంటున్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ధనం పోసినా స్వామివారు మాకు అన్నీ చేస్తారని నమ్ముతూ ఉన్నాము, అలాగే జీవిస్తూ ఉన్నాము. కరోనా సమయంలో కూడా స్వామివారు ఇచ్చిన ఈ ఆశీస్సులతోటి, స్వామివారు ఇచ్చిన ఆయుష్తోటి మళ్ళీ బ్రతుకుతున్నానని కూడా నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా స్వామివారి యొక్క ఈ ఆదిశేషు పడగల మీద ఉన్న ఈ ఆదిశేషు ఉన్న బాలయేశ్వర స్వామి విగ్రహంతో ఉన్న ఈ ఆదిశేషుతో ఉన్న ఈ చిన్న గుడి స్వామివారికి ఇష్టమైన గుడి. స్వామివారు వెలిసిన వెంటనే ఇక్కడ ఆదిశేషు గుడి ఒకటి పెట్టాలని, దాని మీద ఆదిశేషు అవతారంలో ఆ సర్పం కింద ఆ స్వామివారు ఉండాలని దీవించి కట్టించి ఈ గుడి, ఈ చిన్న గుడిని దేవతా గుడిగా ఆయన చెప్పారు. దేవతా గుడి అంటే రాత్రులు ఈ దేవతలందరూ వచ్చి ఈ గుడిలోనే, ఈ చిన్న గుడిలోనే వారు ఉంటారు అని చెప్పి ఆయన చెప్పారు. దాంతో అందరూ కూడా రాత్రులు కూడా ఈ గుడిలో పడుకోవద్దు, దేవతలు వస్తారని స్వామివారు చెప్పడం జరిగిందని విన్నాను. కానీ ఎంతోమంది భక్తులు వచ్చి దేవతల తిరిగి ప్రదేశంలో మేము కూడా పడుకుంటాము, వారి ఆశీస్సులు కూడా తీసుకుంటాము. ఈ గుడి అన్నట్లో స్వామివారి సమాధి, స్వామివారి యొక్క ప్రదేశాలు, ఈ ధర్మహత్యంలో అన్నిటికంటే కూడా ఈ దేవతల గుడి, ఈ చిన్న దేవాలయం స్వామివారి పక్కనే ఉండాలి. చిన్న దేవాలయం అలా అందరూ దేవాలయాన్ని తల వంటి నమస్కారం చేసుకుని వారు ఆశీస్సు చేసుకోవాలి. నమస్కారం.